బుద్ధిమంతుడికి బుద్ధిహీనుడికి తేడా ఏంటో తెలుసా? బుద్ధిమంతుడు వాడి గురించి వాడే ఆలోచిస్తూ ఉంటాడు. బుద్ధిహీనుడు ఎదటోళ్ళ గురించి ఆలోచించి ఇది టైం వేస్ట్ చేసుకుంటాడు. మనం ఎక్కడ పుట్టాలో ఎక్కడ పెరగాలో అన్నది మన చేతుల్లో లేదు. కానీ మనం ఎలా బ్రతకాలో ఎక్కడ బ్రతకాలో అది మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే పుట్టేదాన్ని మనం పెరిగేదాన్ని మనం డిజైన్ చేయలేము. మనం ఎలా ఉండాలో ఎక్కడ ఉండాలో ఎలా బ్రతకాలో అన్నది మనం డిజైన్ చేసుకోవచ్చు. అది మన చేతుల్లోనే ఉంటుంది. మన చెయ్యి ఒక్కసారి చాసి మనం ఎలా చేయాలనుకుంటున్నామో ఆ వరకే చేస్తుంది. ఎందుకంటే మన లైఫ్ ఇక్కడ ఒక డిజైన్ ఉంటే దాని గురించి మాత్రం ఇది ఖచ్చితంగా పోరాడుతూ ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మన తోవ మనం డిజైన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా వెళ్ళడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది వాడి గమ్యం వాడి తోవ ఏంటో తెలుసుకోకుండా లైఫ్ అంతా వెయిట్ చేసుకుంటూ ఉంటారు. వాడికి ఎప్పటికీ ఆడి తోవ ఏంటో వాడికే తెలియదు. అలా వద్దు. మనం చేసుకున్న డిజైన్ని మనం బయటికి పెట్టుకొని ముందుకు పోతూ ఉంటే ఆటోమేటిక్గా మన గమ్యం మన దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. దానికి మనం చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఈరోజు మనం ఏం చేయగలి అది టార్గెట్ కంప్లీట్ చేయాలి. లేదా నెల శాలరీ మీద ఉన్న వాళ్ళైతే ఈ నెలలో మనం చేయవలసింది ఆ టార్గెట్ మనం కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ అలా ఏ నెలకి ఆ నెల టార్గెట్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్కి ఈ 1 ఇయర్లోని మనం కంప్లీట్ చేయవలసిన టార్గెట్ ఏంటో అదే క్లియర్ చేసుకోవాలి ఖచ్చితంగా. అలాగే ఒక 5 ఇయర్స్లోని ఒక గోల్ పెట్టుకున్నామంటే ఆ గోల్కి ఈ సంవత్సరం తప్పకుండా దానికి ఎంతైతే మనం సేవ్ చేయాలనుకుంటున్నామో లేకపోతే ఏ వర్క్ అయితే కంప్లీట్ చేయాలనుకుంటున్నామో ఆ వర్క్ మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే మనం 5 ఇయర్స్లోని ఏం చేయాలనుకుంటున్నామో అది ఖచ్చితంగా గోలు కంప్లీట్ అయిపోతుంది. అలాగా ఆ 5 ఇయర్స్ గోలు కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అవ్వకపోతే ఇంకా ఎంత మనం అనుకున్న దానికి తక్కువలో ఉండిపోయామో అదొకసారి కాల్కులేషన్ చేసుకుంటాం. దానికి 1 ఇయర్ 2 ఇయర్ పడిందో చూసుకొని తర్వాత నెక్స్ట్ నుంచి అప్పుడు 1 ఇయర్కి మనం గోల్ సెట్ చేసుకున్నాం కదా, దాన్ని కాస్త పెంచుకోవాలి. అది పెంచుకుంటూ దాన్ని 12 నెలల కింద డివైడ్ చేసుకుంటే అప్పుడు నెలకి ఇంకా ఎంతవరకు పెంచుకోవాలో చూసుకొని దాని ప్రకారంగా ఆ 1 మంత్లోనే ఇంకా పెంచవలసింది ఎంత, దాన్ని ఎలా పెంచాలి దాని గురించి ఆలోచించి ఆ పెంచగలిగితే ఇక్కడ 1 మంత్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది వరకు. ఆ తక్కువ వరకుని పెంచుకుంటూ పోతే 1 ఇయర్కి అది కరెక్ట్గా రీచ్ అవుతుంది. దాని నుంచి 5 ఇయర్స్కి వెళ్ళేసరికి నెక్స్ట్ టైము 5 ఇయర్స్లో మనం ఏ గోల్ అయితే పెట్టుకున్నామో ఆ గోల్ మాత్రం ఖచ్చితంగా మనం కంప్లీట్ అయ్యి తీరుతాం. దాని గురించి ఒక్కసారి మనం గోల్ టార్గెట్ పెట్టుకొని వెళ్ళినప్పుడు ఎప్పుడైతే దానికి రీచ్ అవ్వలేదో అప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో టార్గెట్ పెడతాం కదా, దానికి అప్పుడు 1 మంత్లోని నెక్స్ట్ మనం పోయిన 5 సంవత్సరాల గోల్లోని ఎంతైతే తగ్గిపోయిందో మన టార్గెట్ దానికి కాస్త ఎక్స్ట్రా వేసుకొని ఆ 1 మంత్లోని మనం పెంచుకోగలిగితే అలాగా ఈ 12 మంత్ పెంచుకోవడం అలా 1 ఇయర్కి పెరుగుతూ అప్పుడు నెక్స్ట్ టైము మనకు ఖచ్చితంగా ఆ 5 ఇయర్స్ వచ్చేసరికి గోల్ ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది. అలాగని మీరు తక్కువ వేసుకోవాల్సిన లేదు. ఎందుకంటే మనకన్నా ఇంకా అలా గోల్ సెట్ చేసుకొని ఇంకా రాకుండా చాలామంది ఉన్నారు. వాళ్ళు మనం ఇప్పటికిప్పుడే ఇంప్రూవ్ అవ్వకపోయినా సరే ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాం. దాన్ని పెట్టి మనం ఒక గోల్ సెట్ చేసుకొని దాని గురించి నిరంతరం ఆలోచించుకుంటూ దాని గురించే కష్టపడుతూ వెళ్తే ఖచ్చితంగా మనం సాధించే అవకాశం ఉంది.